మల్లిక వృద్ధురాలు ఇచ్చిన దర్పణాన్ని తీసి ఆ స్త్రీ వైపు తిప్పింది. దర్పణంలో ఆమె ప్రతిబింబం కనిపించలేదు. అప్పుడు మల్లిక అర్థమైంది, ఇది మాయ. నువ్వు నిజమైన మనిషివి కాదు. నువ్వు మాయా రూపం. నన్ను మోసం చేయలేవు అంది ధైర్యంగా. ఆ స్త్రీ భయంకరంగా అరిచి ఒక రాక్షసిగా మారింది. నువ్వు చాలా తెలివైనదానివి. కాని నువ్వు ఇంకా నా అడవి నుండి బయటపడలేవు అంటూ ఆమెపై దాడి చేయబోయింది. మల్లిక భయపడకుండా, నా దారిలో నుండి తొలగిపో. నేను నా భర్తను వెతకడానికి వెళుతున్నాను. అతనిని కనుగొనే వరకు నేను ఆగను అని గట్టిగా పలికింది. ఆమె ధైర్యం చూసి రాక్షసి క్షణకాలం ఆగిపోయింది. మల్లిక ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని వెనక్కి తిరగకుండా ముందుకు పరుగెత్తింది. అడవి మధ్యలో ఎన్నో మాయా రూపాలు ఆమెను ఆపడానికి ప్రయత్నించాయి. ఒకసారి నాగరాజు రూపంలో వచ్చారు, మరొకసారి ఆమె తండ్రి రూపంలో, ఇంకొకసారి బంగారం, వజ్రాల రూపంలో. కానీ మల్లిక ప్రతిసారీ దర్పణాన్ని ఉపయోగించి నిజాన్ని పసిగట్టేది. చివరకు ఆమె మాయా అడవి నుండి బయటపడింది. అప్పటికి ఆమె రెండవ జత చెప్పులు కూడా అరిగిపోయాయి. ఆమె మూడవ, చివరి జత చెప్పులను వేసుకుంది. మరికొన్ని రోజుల ప్రయాణం తరువాత మల్లిక అగ్ని పర్వతానికి చేరుకుంది. దూరం నుండే ఆ పర్వతం ఎర్రని కాంతితో, ఎగిసిపడుతున్న లావాతో కనిపించింది. దాని చుట్టూ నిప్పు ఊరేగుతున్నట్లు ఉంది. ఆ వేడి గాలికి మల్లిక కళ్ళు మండుతున్నాయి, చర్మం కాలిపోతున్నట్లు అనిపించింది. దగ్గరగా వెళ్ళగా ఒకే ఒక ఇరుకైన దారి కనిపించింది. అది సన్నగా, చిన్నగా పర్వతం మధ్య నుండి పైకి వెళుతోంది. ఆ దారి రెండు వైపులా మండుతున్న లావా ప్రవాహాలు. అందులో నడవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే. ఇప్పుడు మట్టిని ఉపయోగించాలి. కానీ ఎలా అని ఆలోచించింది మల్లిక. ఈ చిన్న గుప్పెడు మట్టి ఎంత పెద్ద పర్వతాన్ని ఎలా శాంతింపజేయగలదు? ఆమె చుట్టూ చూసింది. దగ్గరలో ఒక చిన్న చెరువు కనిపించింది. దానిలో నీరు రక్తంలాగా ఎరుపుగా ఉంది. ఈ మట్టిని నీటితో కలిపి బురద చేయాలి అని అనుకుంది. మల్లిక మట్టిని చెరువు నీటిలో కలిపి చిన్న బురద ముద్దలను చేసింది. ఆ ముద్దలతో తాను నడవవలసిన దారిపై ఉన్న నిప్పులపై వేస్తూ ముందుకు సాగింది. అద్భుతంగా ఎక్కడ ఆ బురద పడిందో అక్కడ నిప్పు ఆరిపోయింది, లావా చల్లబడిపోయింది. 1 అడుగు, 2 అడుగులు. ఇలా మల్లిక పర్వతం మీదుగా ప్రయాణించసాగింది. చాలా దూరం వెళ్ళాక ఆమె బురద అయిపోయింది. కాని ఆమె ముందే చాలా దూరం వెళ్ళింది. ఇంకొంచెం వెళితే పర్వత శిఖరానికి చేరుకోవచ్చు. పర్వత శిఖరం దగ్గర లావా ఉధృతి ఎక్కువగా ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి అని ఆలోచించింది. అప్పుడు ఆమె తన పాదాల వద్ద లావా మధ్య నుండి ఒక చిన్న లేత మొక్క పుట్టడం చూసింది. ఆ మొక్క ఎంత లావా ఉన్నా పెరుగుతోంది, కంపించడం లేదు, కాలిపోవడం లేదు. మల్లిక ఆశ్చర్యంతో, ఈ మొక్క ఎలా బతుకుతోంది అని అడిగింది. ఆ మొక్క నుండి ఒక స్వరం వినిపించింది, నేను అగ్ని పుష్పిని. నాకు నిప్పంటే భయం లేదు. నాలో ప్రేమ నిండి ఉంది. ఆ ప్రేమ నుండి నాకు శక్తి. నీలో కూడా అలాంటి ప్రేమ ఉంది మల్లిక. నీ ప్రేమ నీకు శక్తి. భయపడకు, ముందుకు సాగు. మల్లిక ఆ మాటలు విని ధైర్యం తెచ్చుకుంది. నిజమే, నా హృదయంలోని ప్రేమ అన్ని కష్టాలను దాటగలదు అనుకుంది. ఆమె కళ్ళు మూసుకుని నాగరాజు ముఖాన్ని తలచుకుంది. ఆ ధ్యానంతో ఆమె నిశ్చయంగా లావా మధ్య నుండి నడిచింది. అద్భుతంగా లావా ఆమెను కాల్చలేదు. ఆమె ప్రేమ, శ్రద్ధ, నిబద్ధత ఆమెకు రక్షణగా నిలిచాయి. చివరికి ఆమె పర్వత శిఖరానికి చేరుకుంది. అక్కడ నుండి కింది వైపు నడిచి పర్వతం మరో వైపుకు చేరుకుంది. లావా, నిప్పు నుండి బయటపడి చల్లటి గాలిని పీల్చుకుంది. ఆమె మూడవ జత చెప్పులు కూడా చాలా వరకు అరిగిపోయాయి. కొంతకాలం ప్రయాణం చేసిన తరువాత మల్లిక వృద్ధురాలు చెప్పిన విష సరస్సు దగ్గరకు వచ్చింది. ఆ సరస్సు ఆకుపచ్చగా, నీలంగా కనిపించినా దాని నుండి వచ్చే ఆవిరి విషపూరితంగా ఉంది. దాన్ని ఊపిరి పీల్చినంత మాత్రాన మనిషి మూర్ఛపోవచ్చు లేదా చనిపోవచ్చు. సరస్సు ఒడ్డున
ఒక పెద్ద రాయిపై ఒక సందేశం చెక్కబడి ఉంది. ఈ సరస్సును దాటాలంటే నీ జీవితంలో అత్యంత విలువైన వస్తువును త్యాగం చేయాలి. అప్పుడే దారి తెరుచుకుంటుంది. మల్లిక ఆలోచించింది. నా జీవితంలో అత్యంత విలువైనది ఏమిటి? నా భర్త నాగరాజు. కాని అతనినే నేను వెతుకుతున్నాను. అతని కోసమే ఈ ప్రయాణం. మరి నేనేం త్యాగం చేయాలి? అప్పుడు ఒక విషయం గుర్తుకు వచ్చింది. తన జడలో ఆమె ఒక చిన్న గోల్డెన్ లాకెట్ దాచి ఉంచింది. అది ఆమె తల్లి ఇచ్చిన బహుమతి ఆమె చనిపోయే ముందు. ఇది చాలా విలువైనది నాకు. కాని నాగరాజు కోసం నేను ఏదైనా త్యాగం చేయగలను అని అనుకుంది. ఆమె లాకెట్ను తీసి సరస్సు మధ్యలోకి విసిరేసింది. వెంటనే సరస్సు మధ్యలో నుండి ఒక తెల్లని దారి ఏర్పడింది. మల్లిక ముందుకు అడుగు వేసింది. కాని అప్పుడే విషపు ఆవిరి ఆమెను ముంచివేసింది. ఆమె మైకంలోకి జారుకుంది, పడిపోబోయింది. అప్పుడు ఆమెకు వృద్ధురాలు ఇచ్చిన సీసాలోని నీరు గుర్తుకొచ్చింది. వేగంగా ఆమె ఆ నీటిని తాగింది. అది అమృతంలాగా ఆమె శరీరంలో ప్రవహించి విషాన్ని నశింపజేసింది. మల్లిక శక్తి తెచ్చుకుని సరస్సు మధ్యలో ఏర్పడిన తెల్లని దారిపై నడిచింది. సరస్సు మధ్యలో ఆమె ఒక చిన్న దీవిని చూసింది. అక్కడ ఒక అందమైన మందిరం ఉంది. మందిరం ముందు ఆమె తల్లి లాకెట్ నేలపై పడి ఉంది. ఆమె దానిని తీసుకుని, ఇది నా ప్రియమైనది, కాని నేను దీనిని త్యాగం చేసినందుకు బాధపడను అనుకుంది. మందిరం లోపల ఒక పెద్ద నాగు విగ్రహం ఉంది. దాని ముందు ఒక ద్వారం కనిపించింది. ఆ ద్వారంపై ఒక శ్లోకం, ప్రేమను నమ్మేవారికి నాగలోకం తెరుచుకుంటుంది. మల్లిక ఆ ద్వారం ముందు నిలబడి, నేను నా భర్తను ప్రేమిస్తున్నాను. అతని కోసం ఏ కష్టాన్నైనా భరించగలను. దయచేసి నాకు దారి చూపించండి అని ప్రార్థించింది. ద్వారం తెరుచుకుంది. మల్లిక లోపలికి అడుగుపెట్టగానే ఆమె చెప్పులు పూర్తిగా అరిగిపోయాయి. 3 జతల ఇనుప చెప్పులు అన్నీ అరిగిపోయాయి. ఆమె నాగలోకానికి ప్రవేశించింది. నాగలోకం అద్భుతమైన ప్రదేశం. రత్నాలతో నిర్మించిన భవనాలు, స్ఫటికాల వంటి నీటి ప్రవాహాలు, బంగారు వృక్షాలు, వెండి పుష్పాలు, అంతా ఒక కలలా ఉంది. నాగలోక ప్రజలు పాము రూపంలో ఉన్నా ఎంతో అందంగా, ఆనందంగా, శాంతిగా జీవిస్తున్నారు. మల్లిక ఆ లోకంలోకి అడుగుపెట్టగానే చుట్టూ ఉన్న నాగులు ఆమెను ఆశ్చర్యంగా చూశారు. ఒక మానవ స్త్రీ ఇక్కడికి ఎలా వచ్చింది అని గుసగుసలాడారు. మల్లిక ధైర్యంగా ముందుకు నడిచింది. నేను నాగరాజును వెతుకుతున్నాను. అతను నా భర్త. అతను ఎక్కడ ఉన్నాడో చెప్పగలరా అని అడిగింది. అక్కడి నాగులు మల్లిక ధైర్యానికి, పట్టుదలకు ముగ్ధులయ్యారు. నువ్వు నిజంగా నాగరాజును ప్రేమిస్తున్నట్లు కనిపిస్తోంది. నీ కళ్లలో నిజాయితీ కనిపిస్తోంది. అతను నాగరాజు భవనంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళు అని ఒక వృద్ధ నాగు చెప్పాడు. మల్లిక నాగరాజు భవనానికి చేరుకుంది. అది నాగలోకంలో అత్యంత సుందరమైన భవనం. వివిధ రంగులతో నిండిన స్ఫటిక స్తంభాలు, ముత్యాలతో అలంకరించిన ద్వారాలు, పచ్చల ఆభరణాలతో నిర్మించిన బల్లలు, అంతా కళ్లకు విందుగా ఉంది. భవన లోపలికి ప్రవేశించగానే ఆమె ఒక అందమైన ఉద్యానవనంలోకి వచ్చింది. అక్కడ ఒక పెద్ద చెట్టు కింద ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు. అతను ఎంతో అందంగా, రాజసంగా ఉన్నా అతని ముఖంలో విషాదం కనిపిస్తోంది. అతని దగ్గర ఒక చిన్న వీణ ఉంది, కాని అతను దాన్ని వాయించడం లేదు. మల్లిక అతనిని గుర్తించింది. అతనే నాగరాజు. ఆమె హృదయం ఉప్పొంగింది. కన్నీళ్లు ధారాపాతంగా కారాయి. నాగరాజా అని పిలిచింది. నాగరాజు వెంటనే తలెత్తి చూశాడు. అతని కళ్లలో వెలుగు వచ్చింది. ముఖం వెలిగిపోయింది. మల్లిక, నువ్వా? నిజంగా నువ్వేనా అంటూ లేచి ఆమె వైపు పరుగెత్తాడు. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. నువ్వు నిజంగా వచ్చావా? నాకు అసలు నమ్మబుద్ధి కావడం లేదు. ఎన్ని కష్టాలు పడి నువ్వు నా కోసం వచ్చావా అంటూ నాగరాజు కన్నీళ్లు పెట్టుకున్నాడు. మీకోసం ఏ కష్టమైనా భరించగలను. మీరు లేని జీవితం నాకు అర్థం లేనిది అంది మల్లిక. అప్పుడు ఒక తేజస్సు వారి చుట్టూ ప్రకాశించింది. ఆ తేజస్సు నుండి
ఒక దివ్యమైన స్త్రీ ప్రత్యక్షమైంది. ఆమె మహాలక్ష్మీదేవిలా కనిపించింది. మీ ప్రేమ నిజమైనది, పవిత్రమైనది. మల్లిక, నీ ధైర్యం, నిబద్ధత అద్భుతమైనవి. నువ్వు అన్ని పరీక్షలను ఎదుర్కొని నీ ప్రేమను నిరూపించుకున్నావు. నాగరాజు, నీకు పడిన శాపం ఇప్పుడు తొలగిపోయింది. నువ్వు ఇప్పుడు శాశ్వతంగా మనిషిగానే ఉండవచ్చు అని అనుగ్రహించింది ఆమె. మీరెవరు? అడిగింది మల్లిక. నేను ఆది పరాశక్తిని. ప్రేమకు, శక్తికి, సృష్టికి ప్రతీక. నేనే మొదట నాగరాజును శపించాను, అతని అహంకారాన్ని అణచడానికి. ఇప్పుడు నువ్వు అతన్ని ప్రేమించి, అతని కోసం ఇన్ని కష్టాలు పడి, అతన్ని రక్షించావు. మీ ఇద్దరి ప్రేమ సత్యమైనది, చిరస్థాయి అంది. ఆమె వారిద్దరిపై పుష్పవర్షం కురిపించి, మీరు ఇక్కడే ఉండవచ్చు లేదా మానవలోకానికి తిరిగి వెళ్ళవచ్చు. మీ ఇష్టం అని చెప్పి అదృశ్యమైంది. నాగరాజు మల్లికకు తన కథ చెప్పడం మొదలుపెట్టాడు. నేను పూర్వం ఒక స్వర్గలోక గంధర్వుడిని. నా సంగీతంతో దేవతలనే మోహింపజేసేవాడిని. నా అహంకారం చాలా ఎక్కువై ఒకసారి శివుని సభలో నా సంగీతాన్ని గౌరవించని ఒక దేవతను అవమానించాను. అది మహాలక్ష్మీదేవి. ఆమె నన్ను శపించింది, నువ్వు భూలోకంలో ఒక పాముగా జన్మిస్తావు. నీ అహంకారం పోయి నిజమైన ప్రేమ గురించి తెలుసుకున్నప్పుడే నీ శాపం తొలగుతుంది అని. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.